బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మహాధర్నా ముగిసింది. వర్షంలో సైతం కదలకుండా ఎంప్లాయీస్ ధర్నా చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని జేఏసీ నేతలు అంటున్నారు. డిమాండ్లకు ఒప్పుకోకుంటే సమ్మె తప్పదని అంటున్నారు. విద్యుత్ ఉద్యోగులపై యాజమాన్యం బెదిరింపులకు దిగుతోందని ఆరోపిస్తున్నారు. ఉమ్మడిగా పోరాటం చేసి తేల్చుకుంటామని జేఏసీ నేతలు చెబుతున్నారు. విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మహాధర్నా ముగిసింది. డిమాండ్లకు ఒప్పుకోకుంటే ధర్నా కంటిన్యూ చేస్తామని జేఏసీ ఎంప్లాయీస్ చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి, జేఏసీ మహాధర్నాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒకవేళ డిమాండ్లకు ఒప్పుకోకపోతే ధర్నా మళ్ళీ కంటిన్యూ చేస్తామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? విద్యుత్ ఉద్యోగులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తా ఉన్నారు. ఈ ఏడాది నుంచి తమ డిమాండ్లను పరిష్కరించాలంటే అటు యాజమాన్యంతో పాటు ఇటు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా కూడా అటు ఏవైనా పరిష్కారం రాకపోవడంతో ఇటు ఈరోజు చెలో విజయవాడకు విద్యుత్ జేఏసీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే అటు విద్యుత్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తో పాటు పెన్షనర్లు భారీ ఎత్తున హాజరయ్యారు. ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలి, ఎందుకంటే ఏడాది నుంచి అటు పెన్షన్లు అదేవిధంగా ప్రమోషన్లతో పాటు వేతనాలు సర్వీస్ హక్కులతో పాటు 15 ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని అటు విద్యుత్ యాజమాన్యంతో పాటు ప్రభుత్వంతో చర్చలు జరిపినా కూడా ఏ ఒక్క హామీకి కూడా సరైన పరిష్కారం రాకపోవడంతో ఉద్యమ బాట పట్టేందుకు సిద్దమయ్యారు. దాంట్లో భాగంగా ఈ రోజు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. చెలో విజయవాడ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున అటు విద్యుత్ ఉద్యోగులతో పాటు మిగిలిన ఉద్యోగులందరూ వచ్చిన నేపథ్యంలో సక్సెస్ అయింది. ఈ రోజు కార్యాచరణ కూడా అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వంతో మరొకసారి చర్చలు జరపబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ చర్చల్లో అటు విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి సరైన రెస్పాన్స్ రాకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పి విద్యుత్ జేఏసీ చెప్తా ఉంది. ముఖ్యంగా అటు విద్యుత్ ఉద్యోగుల్ని బెదిరింపు ద్వారంతో ప్రభుత్వం విద్యుత్ యాజమాన్యం వ్యవహరిస్తుంది. దాంతో పాటు విభజించి పాలించే ప్రక్రియ కుదరదు. అన్ని జేఏసీలు అందరు విద్యుత్ ఉద్యోగులందరూ కూడా కలిసి పోరాడి మా ఉద్యమాన్ని సాధించుకుంటాం, మా హక్కులు సాధించుకుంటామని విద్యుత్ జేఏసీ చెప్తా ఉంది. ముఖ్యంగా అటు అనేక డిమాండ్లు పెట్టినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి సరైన సానుకూల స్పందన రావట్లేదని చెప్పి విద్యుత్ జేఏసీ పదే చెప్తా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజు చెలో విజయవాడ సక్సెస్ అయిందని చెప్పి విద్యుత్ జేఏసీ చెప్తుంది. సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వంతో చర్చలు జరపబోతా ఉంది. ఇప్పటికే అనేక మార్లు చర్చలు జరిపినా ప్రభుత్వం నుంచి కనీసం ఒక హామీ పైన కూడా ముందుకు రాని నేపథ్యంలో ఈ రోజు తాడోపేడో తేల్చుకునేందుకు విద్యుత్ జేఏసీ సిద్దమైంది. అంటే ఇప్పటికే షెడ్యూల్ కూడా అంటే విడతల వారీగా ఉద్యమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తుంది. జిల్లా హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్తో పాటు అన్ని విధంగా ఇప్పుడు కూడా ఆ ఒత్తిడి అనేది కూడా ప్రభుత్వం పైన చూపిస్తూ వస్తుంది. ఈరోజు చెలో విజయవాడ పిలుపునిచ్చింది. మరోవైపు ఎల్లుండి నుంచి కూడా సమ్మెకు దిగేందుకు సిద్దమైంది. ఒకవేళ సమ్మె ప్రభావం ఎక్కువ అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది కనుక ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలకు చర్చలకు పిలిచింది. చర్చల్లో అటు ప్రభుత్వం ఏం చెప్తుంది, దీనికి విద్యుత్ ఉద్యోగులు ఎంతవరకు సాటిస్ఫై అవుతుంది అనేది చూడాలి. ప్రియా. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.